కాపీ చేసుకున్నారా? సో నేను ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ రన్ టైమ్ ఎర్రర్స్. మనం నిన్న సింటాక్టికల్ ఎర్రర్ అంటే కంపైల్ టైమ్ ఎర్రర్, తర్వాత లాజికల్ ఎర్రర్. నౌ వీఆర్ కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, అవర్ టాపిక్, దట్ ఈస్ ఎక్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ రన్ టైమ్ ఎర్రర్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో వీటి మీద ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ యూ ద నోట్స్. బట్ ఈ రన్ టైమ్ ఎర్రర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, దాని తర్వాత నోట్స్ అనేది ఎలాగో ఉంటుంది. ఒక్కసారి సో ఫస్ట్ ఏంటిది, విజయవాడ అనేది కంకాటినేట్ చేశాను, విజయ ప్లస్ వాడ. తర్వాత ఇది ఏంది, స్ట్రింగ్ 25 నాట్ నెంబర్ 25, ఎందుకంటే we have given here string 2 and 5, string 5. These two were concatenated, right? Next చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. Now we successfully executed. Next I want to concatenate విజయ, 5 నెంబర్. కంకాటినేషన్ ఏం చేస్తుంది మనకు ఫంక్షనాలిటీ, మనకు ఇక్కడ a ప్లస్ b అంటే ఏంటిది, 2 స్ట్రింగ్స్ ని ఈజీగా మనం కంకాటినేట్ చేయవచ్చు, రైట్? సో ఐదర్ తర్వాత లేకపోతే 2 వాల్యూస్ అన్నా చేయొచ్చు, 2 నెంబర్స్ అన్నా మనము అడిషన్ చేయొచ్చు. సో నేను ఒక స్ట్రింగ్ లేదు ఒక వాల్యూ ఇస్తున్నాను, ఇది సింటాక్టికల్ గా కరెక్ట్, సింటాక్టికల్ గా కరెక్ట్, లాజికల్ గా కరెక్ట్. చూడండి ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది చూడండి, ఏం ఎర్రర్ చూపిస్తుంది, టైప్ ఎర్రర్ అని చూపిస్తుంది. టైప్ ఎర్రర్ ఎందుకు, దిస్ కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్స్ నాట్ ఇంటీజర్, ఇంటీజర్ టు స్ట్రింగ్స్. దీన్ని ఏమంటారంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాము. రన్ టైమ్ ఎర్రర్ యొక్క బాధ్యత ఎవరిది, మనం యూజర్ ఇచ్చే వాళ్ళదే ఉంటుంది. యాక్చువల్లీ దేర్ ఇస్ మనకు ప్రోగ్రామర్ అనేది జాగ్రత్తగా కోడ్ రాయాల్సి ఉంటుంది తప్ప కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్, ఈవెన్ డెవలపర్ ఆల్సో. ఇక్కడ ఏంది, దీన్నే రన్ టైమ్ ఎర్రర్ అంటాము. సో ఇట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలనే దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. రైట్, చూడండి దీన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటాము. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఎగ్జిక్యూట్ టైంలో ఎర్రర్ వచ్చే వాటిని రన్ టైమ్ ఎర్రర్ అంటారు. సో వీటినే ఎక్సెప్షన్ అని కూడా అంటాం. రైట్, సో ఇక్కడ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వాటిని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. అంటే రన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేసే వాటిని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఇప్పుడు నేను ఇదేంటిది, ఇక్కడ ఓన్లీ ఐఎమ్ నాట్ ఫిక్సింగ్ ద బగ్, రన్ టైమ్ ఎర్రర్ రాకుండా అంటే మధ్యలో క్రాష్ కాకుండా చూస్తున్నాను.
మధ్యలో స్ట్రక్ కాకుండా చూస్తున్నాను నా అప్లికేషన్ని. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఐఎమ్ అది టెర్మినేట్ అనేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. సడన్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏంది స్ట్రక్ అయిపోయింది, అంటే టెర్మినేట్ అయిపోయింది. నా అప్లికేషన్ టెర్మినేట్ అయిపోయింది మధ్యలో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడే. సో ఇలా టెర్మినేట్ కాకుండా ఉండనీకి నేను ఏం చేస్తున్నానంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను వీటిని. సో ఇక్కడ నాకు ఎక్కడైతే డౌట్ ఉందో నేను అక్కడ ఏం చేస్తున్నాను అంటే, సో ఐఎమ్ గెటింగ్ ద డౌట్ హియర్. నాకు ఇక్కడ డౌట్ఫుల్ కోడ్ అనేది ఇక్కడ ఉంది, బాగా గమనించండి. మీరు డౌట్స్ కూడా అడగొచ్చు. సో ఇక్కడ ఇలాంటి టైప్ ఉన్నప్పుడు ఏంది, ఎక్సెప్ట్ ఏం ఎర్రర్ వచ్చింది మనకు, టైప్ ఎర్రర్ అనేది వచ్చేసింది. సో ఏదైతే ఎర్రర్ వస్తుందో మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి యాక్సెప్ట్ టైప్ ఎర్రర్, రైట్. సో ఇక్కడ మనం ఏదైనా ప్రింట్, ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఇస్తున్నా, ఎందుకు వస్తుంది అనేది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ స్ట్రింగ్ కంకాటినేషన్ but not int to string. సో మళ్ళీ ఒకసారి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను, చూడండి. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే, నాకు కోడ్ ఏం ఎగ్జిక్యూట్ కాలేదు, మనది ఇది 20 విజయ 25 అనేది ఏం కంకాటినేట్ చేయలేదు, బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఫర్ స్ట్రింగ్ కంకాటినేషన్ బట్ నాట్ ఇంటిజర్ టు స్ట్రింగ్. దీని అర్థం ఏంటిదంటే మిడిల్లో టెర్మినేట్ కాలేదు నా అప్లికేషన్ టెర్మినేట్ కాలేదు, బట్ ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్ టు ద యూజర్. నాకు ఒక వార్నింగ్ అనేది యూజర్కి ఇస్తున్నాను, ప్లీజ్ డోంట్ ఎంటర్ ట్రై లైక్ దిస్ అని, రైట్. సో దీన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఇక్కడ ట్రై, ఎక్సెప్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటిదంటే దీస్ ఆర్ ద కీవర్డ్స్. సో మనకి ఈ ఎక్సెప్షన్ నేమ్స్ అనేది తెలియాలి. సో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వచ్చింది కాబట్టి, బట్ ఇదేంది, నేను యూనిట్ టెస్టింగ్ అంటే నేను క్లయింట్కి ఇచ్చే ముందే నేను టెస్ట్ చేసుకునేటప్పుడే నాకు తెలిసిపోయింది ఇక్కడ. సో నేను ఇక్కడ దీన్ని హ్యాండ్లింగ్ చేశాను. మనం ఏంటిది అంటే ఇక్కడైతే డౌట్ఫుల్ ఉందో ఆ కోడ్ని మాత్రం ట్రై బ్లాక్లో పెడతాం ఇక్కడ. ఓకే, నాకు ఇక్కడ డౌట్ ఉంది, స్ట్రింగ్ ఇంటీజర్ కంకాటినేట్ చేస్తుందా చెయ్యదా అనే డౌట్ నాకు వచ్చింది, అందుకే దీన్ని ట్రై బ్లాక్లో పెట్టా. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, కంకాటినేషన్ ఇది అయిపోయింది, ఫంక్షన్ కాల్ అయింది, ఇక్కడ వెళ్ళింది, సెకండ్ ఫంక్షన్ కాల్ వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇక్కడ దీన్ని మాత్రమే నేను ట్రై బ్లాక్లో పెట్టాను. దీన్ని ట్రై బ్లాక్ అంటారు. ట్రై బ్లాక్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ ఏదైతే రన్ టైం అంటే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమవుతుంది, దీనికి ఇక్కడికి త్రో చేస్తుంది. సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ త్రో చేస్తుంది. ఇక్కడ టైప్ ఎర్రర్ అని వచ్చేసింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఫస్ట్ 2 ఫంక్షన్ కాల్స్ పెట్టలేదు ట్రై. మీరు పెట్టవచ్చు, నో ప్రాబ్లం, ఇందులో కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఈ ట్రై బ్లాక్లో పెట్టేది మనకు ఓన్లీ డౌట్ఫుల్ కోడ్ మాత్రమే ట్రై బ్లాక్లో పెడతాం. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ 2 ఫంక్షన్ కాల్స్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఉంది, ఇక్కడ ఎర్రర్ రన్ టైం ఎర్రర్ రాదు అని, అందుకే నేను పెట్టలేదు. ట్రై బ్లాక్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం స్లో అవుతుంది సిస్టమ్. ఎందుకు అన్నెసరీ నేను ఇక్కడ ట్రై బ్లాక్లో పెట్టడం అని నేను పెట్టలేదు ఇక్కడ.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నౌ యూ కెన్ ఆస్క్ మీ. చెప్పింది అర్థమైందా? ఇక్కడ దో ఇట్ ఈస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. విజయ ప్లస్ విజయవాడ అనేది కంగ్రాచులేషన్ అయ్యింది. సో ఇక్కడ రాగానే ఎక్సెప్షన్ రాగానే ఇమీడియట్గా ఏమైంది, కంట్రోల్ కమ్స్ టు ఎక్సెప్షన్ బ్లాక్. దీని ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేసింది. సో ఇక్కడ కంగ్రాచులేషన్ అనేది స్కిప్ అయిపోయింది. దిస్ ఈ ఫంక్షన్ కాల్ అనేది విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, విల్ నాట్ బి కాల్డ్ డ్యూ టు ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉండడం వల్ల వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిక్సింగ్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ నేను ఏమో అవాయిడ్ చేయట్లేదు, బట్ ఏంటంటే టెర్మినేట్ కాకుండా చూసుకుంటున్నాను. నా అప్లికేషన్ని మధ్యలో టెర్మినేట్ కాకుండా చూసుకుంటున్నాను. సో ఇక్కడ అయినా కానీ మనకు అవుట్పుట్ రాలే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, అవుట్పుట్ రాకుండా కానీ ఇలా చేయలేమని మనం చెప్తున్నాం కదా. సో ఇలాంటిది ఇస్తే ఇది ఓన్లీ ఒక స్ట్రింగ్, ఒక ఇంటీజర్ చేయలేము అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాదు, మనకు ప్రోగ్రామ్ ఒక అప్లికేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ మనం ముందు యాజ్ ఏ డెవలపర్ ముందు ఊహించాలి కదా. డెవలపర్ టెక్నిక్స్ని బట్టే ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయవచ్చు. యాజ్ ఏ ప్రోగ్రామర్గా మనం వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ డిజైనింగ్ ఎనీ అప్లికేషన్. మనం ముందు గెస్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్స్, ఇక్కడ రాంగ్ ఇన్పుట్స్ రావచ్చు. రాంగ్ ఇన్పుట్స్ వస్తే మనం ఇలా హ్యాండిల్ చేయాలని. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్, నేను ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఈసారి నేను ఫంక్షన్ రాయట్లేదు, ఎందుకంటే మనకు ఫంక్షన్స్ కాల్ ఇవన్నీ మళ్ళీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని నేను వితౌట్ యూజింగ్ ఫంక్షన్ రాస్తున్నాను. ప్రింట్ 10/0 ప్రింట్ సో ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఫస్ట్ కాపీ చేసుకోండి ఇది. సో విత్ using exception handling. సో ఇక్కడ చూడండి, జీరో డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఏమైంది, నా అప్లికేషన్ అనేది మధ్యలో ఏంటిది టెర్మినేట్ కాలేదు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది, ఇమీడియట్గా ఈ ఎక్సెప్షన్ బ్లాక్లోకి వచ్చింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈస్ నార్మల్ స్టేట్మెంట్, బాయ్ అనేది మనం రాసేసాం. సో దిస్ ఈస్, సో మనం ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు కూడా పవర్ కేబుల్ మనకు పవర్ అయిపోయింది అనుకో, మనకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ప్లగ్ ఇట్ ఇన్ చార్జ్ చేయండి అని. ల్యాప్టాప్లో మనకు ఐడియా ఉండి ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ మెసేజ్, ఎక్సెప్షన్ మెసేజ్ అనేది మనకు ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి పవర్ అనేది తగ్గిపోయింది అనుకో, అక్కడ బ్యాటరీ అనేది అయిపోయింది అనుకోండి, మనకి ఇమీడియట్గా ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అంటే మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఎనీ ప్రాజెక్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ప్రతిదీ ఇంపార్టెంట్ అనే చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ యాజ్ ఎ ప్రోగ్రామర్గా వీ షుడ్ హ్యావ్ అవేర్ ఆఫ్ దిస్ వన్. యాజ్ ఎ డెవలపర్గా మనం అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడే ఎక్సెప్షన్ ముందే మనం ఊహించాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే మనం టెస్ట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. టెస్టింగ్లో యూనిట్ టెస్ట్ మనం చేసుకునేటప్పుడు ఇక్కడ ఇవన్నీ బయటపడుతుంటాయి. సో రైట్, సో ఇప్పుడు ఎక్సెప్షన్ జస్ట్ నేను ఇక్కడ నోట్స్ ఇస్తున్నాను అండ్ కాపీ చేసుకోండి ఫాస్ట్గా. An exception is an error which occurs
during runtime or execution time. వీటినే ఎక్సెప్షన్ అంటాం. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే దీస్ ఎక్సెప్షన్స్ కెన్ బి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది? ఎక్సెప్షన్ exceptions can be handled by the developer. ఎవరు హ్యాండిల్ చేస్తారంటే యాజ్ ఎ డెవలపర్ గానే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ developer can imagine an exception in the program or code, and it can avoid the abnormal termination. By using try except keywords. So we have two types of types of exceptions. We have two types of exceptions: predefined exceptions, second one is user defined exceptions. So వీటిని built-in exceptions అని కూడా అంటాము. సో ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఇక ఇవి మనం నౌ వీఆర్ యూజింగ్ ద ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఓన్లీ. జీరో డివిజన్ ఎర్రర్ అనేది ఏంటిది? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ది క్లాసెస్, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ది క్లాస్. The first మనం ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ we have done, we have seen predefined exceptions, and these exceptions are represented as classes. Just copy it fast. So steps to handling the exceptions. So first, as a programmer should be aware the code where there may be possible of exceptions. ఎక్సెప్షన్స్ అంటే రన్ టైమ్ ఎర్రర్. నేను ప్రతిసారి రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పలేను. ఎక్సెప్షన్ అనడం మనకు ఇక వచ్చేసేయాలి. Such exceptions should be kept inside ఎక్కడండి? ఎక్సెప్ట్ బ్లాక్ లో పెట్టాలా, ట్రై బ్లాక్ లో పెట్టాలా? ట్రై బ్లాక్ లో పెట్టాలి.
Example, try మనం 10/0. సో ఈ సెకండ్ స్టెప్ ఏంటిది? We should write corresponding exception class name with except keyword. This step is called the handling. So example, except మనకు డివిజన్ బై 0. ఇదేంటిది డివిజన్ బై 0 అనేది? ఇట్స్ ఏ క్లాస్ నేమ్ ఆఫ్ ది క్లాస్. This is nothing but a name of the class. సో నెక్స్ట్ ఇంకొక స్టెప్ కూడా ఉంది, బట్ ఐ డోంట్ యూజ్ దట్ వన్. ఫైనల్లీ అనేది ఒకటి ఉంటుంది. ఫైనల్లీ కీవర్డ్ is used to clean up the code. So for example, closing the file. సో ఫైనల్లీ బ్లాక్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఒకవేళ ఎక్సెప్షన్ ఉన్నా లేకపోయినా ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. మనం ఇంతకుముందు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చూసాము. ఆ ప్రోగ్రాంలో ఎక్సెప్ట్స్ కాగానే మిగతా రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. సో ఫైనలీలో మనం పెట్టామనుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఏ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్ ఆర్ నాట్, దట్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఫైనల్లీ బ్లాక్. Whenever we write the statements inside the finally block, we are going to use those statements will be executed irrespective of these exceptions. సో మనం ఈ 3 స్టేట్మెంట్స్ అనేది, ఇక్కడ థర్డ్ వన్ అనేది ఆప్షనల్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో మనం ఒకసారి సింటాక్స్ చూద్దాం. నెక్స్ట్ we are going to see the syntax. సో ట్రై బ్లాక్ కాలన్, ఇక్కడ ఏంటిది రిస్కీ కోడ్, except space name of exception colon.
సో ఇక్కడ ఎనీ కోడ్, ఎనీ ఆల్టర్నేటివ్ కోడ్ ఆర్ ఎనీ మెసేజ్. మనం ఇప్పటివరకు మెసేజ్ పెట్టాం.